2023-25 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఒక టెస్ట్ మ్యాచ్ జూన్ 11, 2025 నుంచి జూన్ 14, 2025 వరకు జరిగింది. ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య లండన్‌లోని లార్డ్జ్‌లో జరిగింది. ఐసీసీ వరల్డ్ ఛాంపియన్‌షిప్ 3వ ఎడిషన్‌లో సౌత్ ఆఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికాకి తొలి టైటిల్ ఛాంపియన్‌షిప్. తొలి ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా 212 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాట్స్మెన్ వెస్టర్ 92 బంతుల్లో 72 పరుగులు చేశారు. ఇక తొలి ఇన్నింగ్స్లో అత్యధిక వికెట్లు తీసినటువంటి సౌత్ ఆఫ్రికా బౌలర్ రబాడా 15.4 ఓవర్లోనే 51 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకోవడం జరిగింది. తర్వాత తొలి ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా 138 పరుగులకి ఆల్అవుట్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసినటువంటి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ డేవిడ్ హోమ్ 111 బంతుల్లో 45 పరుగులు చేశారు. ఇక తొలి ఇన్నింగ్స్లో అత్యధిక వికెట్లు తీసినటువంటి ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమిన్స్ 18.1 ఓవర్లో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసుకోవడం అనేది జరిగింది. ఇక తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినటువంటి ఆస్ట్రేలియా 207 పరుగులకే ఆల్అవుట్ అయ్యారు. సెకండ్ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసినటువంటి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మిచెల్ స్ట్రాక్ 58 నాట్అవుట్ 136 బంతుల్లో. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో అత్యధిక వికెట్లు తీసినటువంటి సౌత్ ఆఫ్రికా బౌలర్ రబాడా 18 ఓవర్లు వేసి 59 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఇక 282 పరుగుల టార్గెట్తో సెకండ్ ఇన్నింగ్స్ బరిలోకి దిగినటువంటి సౌత్ ఆఫ్రికా 5 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసి గెలుపొందడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసినటువంటి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ ఐడెన్ మార్కరమ్ 207 బంతుల్లో 136 పరుగులు చేశారు. ఇక అత్యధిక వికెట్లు తీసినటువంటి ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్ట్రాక్ 14.4 ఓవర్లో 66 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అనేది ఐడెన్ మార్కరమ్కి ఇవ్వడం జరిగింది సౌత్ ఆఫ్రికా.